ఇప్పుడు బైబిల్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు చెప్పే పాస్టర్లు ఏంటంటే హిందుత్వాన్ని నిజంగానే అంత బలమైన మతమే కానీ ఫాలోవర్ ధర్మమే అయి ఉంటే గనక ఓన్లీ భారతదేశానికే ఎందుకు పరిమితం అయిపోయింది, అమెరికాలో కానీ లండన్లో కానీ కెనడాలో కానీ ఇక్కడ ఎందుకు ఆ చరిత్రను అంటే మన వాళ్ళకి ఎప్పుడూ కూడానండి మత వ్యాప్తి చేయాలి అనే పిచ్చి లేదండి. ఉమ్, మన సనాతన ధర్మంలో యుగ యుగాలుగా ఎవరికీ మత పిచ్చి లేదు. అంటే మనకు మత పిచ్చితో పని లేదు కదండి. మనం ప్రాచీనం, ఈ భూగోళమే మనది, హిందువులం మనం అన్న తర్వాత ఈ మతాలు ఎందుకు? అంటే సంఖ్య పెంచుకోవడం మన వాళ్ళ ఉద్దేశం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా రామరావణ తర్వాత వచ్చింది కాబట్టి వాళ్ళకు ఉంటది ఈ ఆశ అంటే మతాన్ని ఇప్పుడు పెంచుకునేది. ఆ రెండు మతాల వాళ్ళకి కూడా సంఖ్య పెంచుకోవడం ఉద్దేశం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టుగానే ఓ 2000 సంవత్సరాల క్రితం బైబిల్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవసరం ఉంటుంది మతం అంతే అనేది అంతే కదా. మేము ఎక్కువగా ఉండాలి అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రొడక్ట్కే మార్కెటింగ్ చేసుకోవాలి ఇక కానీ అన్నిటికంటే పాతదానికి కొత్తదంటే ఇక ఖురానే చెప్పొచ్చు మనం. అంతే కదా. ఇప్పుడు కొత్తగా బైబిల్కి 2000 సంవత్సరాలు ఉంటే దీనికి 600 శతాబ్దంలో ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి సంఖ్యే ప్రధానమైతే మీరు భారత యుద్ధం తీసుకోండి. ఎవరి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది? రెండు పక్షాలు హిందువులే. వీళ్ళు లేరు మరి అప్పుడు. వీళ్ళు శివుణ్ణే పూజించారు, వాళ్ళు శివుణ్ణి పూజించారు. వీళ్ళు మహావిష్ణువుని పూజించారు, వాళ్ళు మహావిష్ణువుని పూజించారు. వాళ్ళు మన హిందువులే కదా అని చెప్పేసి కృష్ణుడు చంపద్దని చెప్పలే. కాబట్టి మన చరిత్రలో జరిగినటువంటివన్నీ ధర్మయుద్ధాలు, మత యుద్ధాలు కాదు. ధర్మయుద్ధానికి మత యుద్ధానికి చాలా తేడా ఉంది. అవును, చరిత్రలో ఎక్కడ చూసినా ధర్మయుద్ధాలు జరిగినాయి మనకి, కానీ ఎక్కడ మత యుద్ధాలు లేవు కదా. నిజంగానే జరుగుంటే వాళ్ళ పురాణాల్లో రాసుండేవి. అంతే కదా. ఏదో శైవ వైష్ణవ ఇవి చెబుతారు. మతం అనేది ఎంత పురాతనం అనేది, ఎంత పురాతనమైనది అని మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. దానికి ఇంకా చాలా చాలా ఆధారాలు మనం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి. మనకి ఇప్పుడు రోజు ఆకాశంలో కనిపిస్తుంది. దాన్ని పోలార్ బీర్ అంటారు అనుకుంటాను. ఏమండి, అది మనం సప్తర్షి మండలం అంటాం. సప్తర్షి మండలం గురించి మన గ్రంథాల్లో ఉంది, మరి బైబిల్లో ఉందంటారా? ఏమన్నా దాని గురించి చర్చించుంటారా? మనకి తెలియదు, బైబిల్లో లేదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, సూర్యుడు గురించి ఒక పిహెచ్డి లెవెల్ గ్రంథమే మనది ఉంది. భవిష్య పురాణం అంతా సూర్యుడు గురించి ఉంటుంది. మొత్తం సూర్యుడే. చంద్రుడి విషయం ఉంటుంది. ఏమండి, చంద్రుడు ఇప్పుడు చంద్రుడిలో నీళ్లు ఉన్నాయి అని మన వాళ్ళు చంద్రయానం ద్వారా కనిపెట్టారు కొన్ని సంవత్సరాలకు పూర్వం. మీరు జ్యోతిష్యపరంగా చూసినా వేదపరంగా చూసినా కూడా అంతెందుకండి, మీరు రోజు గ్రామంలో చేసేటటువంటి సత్యనారాయణ వ్రతంలో నవగ్రహారాధన చేస్తారు. చంద్రుడు మంత్రం చెప్తారు, ఆప్యాయస్వ సమేతతే విశ్వత సోమ విష్ణుయం భవాజస్య సంగతే అని చెప్పి. చంద్రుడికి అధిష్టాన దేవత ఎవరు అని అంటే అక్కడ నీళ్లే అధిష్టాన దేవత. అప్సుమే సోమో అబ్రవీత్ అందరికీ తెలిసిందే. అంటే ఈ రకంగా చంద్రుడి మీద నీళ్లున్నాయని స్పష్టంగా చెప్తుంది. అంటే ఇప్పుడు అది మన వాళ్ళకి అంతటి ప్రాధాన్యాంశం కాదు. అంటే అవన్నీ ఇందులో చర్చించేశారు. ఏదో ఇది మేము ఎప్పుడో చెప్పాము అనాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి అప్రాధాన్యాంశాల గురించి మనకెందుకు, అవసరం లేనివి. ఇప్పుడు చంద్రుడి మీద ఏమి కనిపెట్టినా చంద్రుడి మీదకి వెళ్ళి మనం స్థిరపడడం అనేది కళ్ళ. అవన్నీ కూడా కథలే అని సైంటిస్టుల్లోనూ భేదాభిప్రాయాలు ఉన్నాయి, మన దీంట్లో కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసాడు. ఏం చెప్తున్నాయి అసలు చంద్రుడి మీద ఉండగలమా ఉండలేమా అని పురాణాలు ఏం చెప్తున్నాయి? చంద్రుడికి సంబంధించి చంద్రలోకం అని ఒక లోకం ఉందండి మన దీని ప్రకారం. అదే ఒకవేళ ఈ చంద్రమండలం అయితే కనుక మరణించిన తర్వాత కొన్ని పుణ్యాలు చేసేవాడు చంద్రలోకానికి వెళ్తాడు. ఇప్పుడు చంద్రలోకం అలాగే ఇప్పుడు ఒక్కొక్క ప్లానెట్ మీద లక్షణాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. భూమి పంచభౌతిక ప్లానెట్ ఇది, అంటే పంచభూతాలతో కూడినటువంటి ప్లానెట్ ఇది. ఈ పంచభూతాలతో కూడిన శరీరంతో పంచభూతాలు లేని ప్లానెట్లో మనం వెళ్ళి స్థిరపడడానికి వీలు ఉండదు కదా. అసలు మనకి అంటే అది చనిపోయిన తర్వాతే సాధ్యం అవ్వచ్చు. అంటే చనిపోయిన తర్వాత దివ్య శరీరాలు రకరకాల ఏ ప్లానెట్కి కావలసిన శరీరం వాళ్ళకి ఇచ్చి అక్కడికి వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి. అందువల్ల దాన్ని పితృలోకం అని కూడా అంటారు చంద్రలోకాన్ని. అంటే ఈ సైంటిస్టులు వీళ్ళు పోతుంది భౌతికంగా వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఆ సూట్లు కానీ టెక్నాలజీ కానీ అక్కడ ఉండే అంటే దిగిన తర్వాత
మనకున్న రియాక్షన్స్ ఎలాంటివి అని అంటే మనిషి నడవలేని స్థితిలో ఉన్నాడు, బౌన్స్ అవుతా మరి ఉంటాడు. అంతే కదండి. సో అది అంగీకరించట్లేదు అగ్రహం అని చెప్తుంది మనకి. అంటే మన పురాణాలు అంతే కదా, అవన్నీ కుదరవని. మానవ శరీరంతో నువ్వు నార్మల్గా అక్కడ ఎలా భూమి మీద ఉన్నావో అలా చంద్రుడి మీద ఉండడానికి లేదు. ఉండడానికి అవ్వదు. ఒకవేళ నువ్వు ఉండాలంటే మీరు అన్నట్టు పంచభూతాలతో కలిగి ఉన్న ఈ శరీరాన్ని వాళ్ళు ఏదో దాన్ని రూపాంతరం చెందించిన తర్వాత ఏదో ఆ గ్రావిటీ ఫోర్స్ అక్కడ యాక్సెప్ట్ చేయట్లే. అంతేనండి. వీళ్ళు కొంతమంది నాసా, అమెరికా లాంటి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా కథలు చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఫండ్స్ తీసుకోవడం, వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకోవడం ఇదే ఉంటుంది. ఎంత కాదన్నా కూడా మీరు భూమి మీద సైంటిస్టులు, డాక్టర్లు, అందరూ మహానుభావులు ఏమైనా సృష్టించండి, పంచభూతాలు కాకుండా ఒక 5వ భూతాన్ని మీరు సృష్టించగలరా? మీరు దేన్ని తీసుకున్న పంచభూతాలే కదండి. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఇది పంచభూతాల్లో భూమి తత్వం కిందకు వస్తుంది. నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్ల తత్వం వస్తుంది. ఇదంతా కూడా మీకు ఇది సైన్స్ ఒప్పుకునే విషయం. ఇది భూమితో సమానమైనది, మట్టిది ఏమండి. అదేవిధంగా మీకు ఒక్కొక్క వస్తువు కూడా ఒక్కొక్క భూతానికి అది చెంది ఉంటుంది ఖచ్చితంగా. 6వ భూతం అనేది మీరు తేలేరు. ఇప్పుడు చంద్రుడి మీద మానవావాసాలు కావాలంటే అక్కడ మీరు ఈ భూతాలను ఎలా సృష్టిస్తారు, ఏం చేస్తారు, దానికి ఏవో ఆక్సిజన్ సిలిండర్లు ఏం చేసినా కూడా ఒక్కసారిగా చెప్పా పెట్టకుండా కోవిడ్ వస్తేనే దాని నుండి ఒక రకంగా బయటపడడానికి ఎంత టైం పట్టింది, ఎంత కష్టపడ్డారు, అంత కష్టపడి వ్యాక్సిన్లు వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్లు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏమిటంటేనండి, కేవలం అది ఇంకా మహమ్మారి మాత్రమే అది. ఇప్పుడు అంతేగాని పంచభూతాల్లోని 6వ భూతం ఇప్పుడు మనం ఉన్న సృష్టిని మనం వాడుకోగలం అంతే. మనం కొత్తగా మనం సృష్టించలేము. అది ఎప్పుడూ లేదు, సాధ్యపడలేదు. మీకు కొత్త ఇప్పుడు కొత్త కొత్త మందులు తయారు చేస్తారు, మీకు తెలుసు కదండి. కొత్త మందు తయారు చేయడం అంటే ఏంటి చెప్పండి? వాళ్ళు ఏమైనా ఒక మందు సృష్టిస్తారా? ఏదైనా పంచభూతాల్లో ఏదో ఒక 2-3 ఉంటాయి మిక్సింగ్ అంతే. మీకు కెమికల్ రియాక్షన్స్ ఏమిటంటే ఇది 2 కలిపినప్పుడు కొత్త మందు వస్తుంది. చాలా బాగా చెప్పారు. ఏ కొత్త మందుని కొత్తగా కలిపారనేదే కొత్త ఆవిష్కరణ. అంతే. 6వ భూతంతో ఏదన్నా రెడీ చేసి ఉంటే అంతే కదా, మీకు రెడీగా ఉన్న దాని మీద నువ్వేమైనా చేయగలవు. అంతేకాని ఏమీ లేకుండా నేను ఇలా కూర్చొని మందు సృష్టించాను అంటే సృష్టి అనే మాట వాడచ్చు. అంటే ఈ విజ్ఞానం ఎలాంటిది అని అంటే అజ్ఞానం అని చెప్పొచ్చు. వాళ్ళది ఒక రాకెట్ సృష్టించిన, ఒక ఫోన్ సృష్టించిన, ఉన్నదాన్ని ఉపయోగించుకొని చేస్తున్నారు. ఏదైనా పంచభూతాల నుంచే వచ్చినట్టు మీరు అది గొప్ప శాస్త్రమే. మనం శాస్త్రాన్ని ఎప్పుడు తప్పు పట్టాం. సైన్స్ గొప్పది, కానీ దాని పరిమితులు అంతా తెలుసు. ఈ పంచభూతాల గురించి విడ్డూరం ఏంటంటే గురుగారు ఓన్లీ మన శాస్త్రాలు మాత్రమే మాట్లాడినాయి, అదే బైబుల్ ఖురాన్ మాట్లాడలేదు. అసలు మాట్లాడలేదు, వాళ్ళకి అక్కర్లేదు. అసలు మన శాస్త్రాలు ఎలా మాట్లాడే, మామూలుగా మాట్లాడేయా. వీళ్ళంతా ఫిజిక్స్ చాలా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఇందులోంచి తీసుకున్నవే అంతా కూడా. అది వాళ్ళు చెప్పుకోకపోయినా కూడా థియరీస్, ఒరిజినల్ థియరీస్ ఇక్కడే ఉంటాయి. నీటి తత్వం ఏమిటి, పూర్తిగా భూతత్వం ఏమిటి, భూమికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి, చాలా అద్భుతంగా చెబుతారు. వాసన ఉంది అంటే భూమి, అంతే. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే పంచభూతాల గురించి 10-15 PhD గ్రంథాలు ఉంటాయి, చర్చలు ఉంటాయి చాలా అద్భుతంగా. అందువల్ల ఏమాత్రమో పరిశోధన లేకుండా ఎవరికి తోచింది వాళ్ళు రాస్తే, ఏమాత్రమో లాజిక్ లేకుండా మీరు రాసేసుకున్నటువంటి గ్రంథాలు మీరు చదువుకోండి చక్కగా. ఆదివారాలు మీరు భజనలు చేసుకోండి, మాకేమీ ఇబ్బంది లేదు దాంతో.